హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ విలేజ్. నా పేరు నాగేశ్వర రెడ్డి. మనం ఈరోజు కడప జిల్లా ముద్దునూరు మండలం ఓబులాపురం గ్రామానికి వచ్చాం. నిజంగా అంటే పల్లె సంస్కృతి ఇవన్నీ అంతరించిపోతున్న క్రమంలో అసలు ఇవి ఎట్లా ఉంది ఏంటి అనేది బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం. అంటే నేటి తరానికి చాలా మంది తెలియదు ఆప్యాయతలు ఎట్లుంటాయి, ఎట్లా వెళ్ళాలి, ఒకప్పుడు ఎట్లుండేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉన్నారనేది తెలియదు. సో దాన్ని బయటికి తీసుకునే ప్రయత్నమే ఇది. అంటే మనం ఈ ఊరికి వచ్చాం. నిజంగా రచ్చబండ ఇది. అంటే మేము చిన్నప్పుడు కూడా ఇట్లా రచ్చబండలు ఏమైనా వస్తే పెద్దలు వాళ్ళ సమస్యలు చెప్పుకునే వాళ్ళు. మేము వెనకాల ఆడుకునే వాళ్ళం. అంటే ఊరికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా, ఏమన్నా గొడవలు వచ్చినా ఈ రచ్చబండ పంచాయతీలే ఉండేవి. ఒకప్పుడు పోలీసులు కానీ, ఇట్లాంటి ఈ జడ్జిలు కానీ, కోర్టులు కానీ, ఈ వ్యవస్థ ఏది ఉండేది కాదు. సో దాన్ని బయటికి తెచ్చే కార్యక్రమం ఇది. అంటే ఇవాళ రచ్చబండ ఎట్లుంటుంది, ఇవాళ ఎట్లా ఉండేదని చెప్తాము. సో లెట్స్ వాచ్. అందరికీ నమస్కారం. నా పేరు సింగతల ప్రవీణ్ కుమార్ రెడ్డి. నేను ఇక్కడ 1996 నుండి ఈ గ్రామంలో ఉంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మరిమాను కానీ, లేకపోతే నరసింహస్వామి దేవాలయం కానీ, నెక్స్ట్ ఈ స్కూల్ కానీ అన్నీ 1978 10వ తారీఖు ఏప్రిల్ నెలలో శంకుస్థాపన జరిగాయి. ఈ గుడి అయితే అంతకుముందు నుంచి ఉంది, ఈ మరిమానులు కూడా అప్పటి నుంచి ఉన్నాయి. కాకపోతే మా ఊర్లో నాకు గుర్తున్నప్పటికీ 2 సార్లు దేవరా జాతర జరిగినాయి. అప్పుడు మొదటి దేవర్లో వచ్చేసరికి ఈ రావి చెట్టుకు మర్రి చెట్టుకు పెళ్లి చేయడం జరిగింది. అప్పుడే మామూలుగా 6 మంది దేవాలయ కమిటీ మామూలుగా ఇక్కడ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అందరూ చేశారు. 10వ తారీఖు ఏప్రిల్ నెల 1978వ తారీఖు రెండోసారి దేవర జరిగింది. ఆ దేవర ఎలా జరిగిందంటే మామూలుగా అది ప్రతి సంవత్సరం గ్రామ దేవర జరిపేవాళ్ళు. అది ఇక్కడ జంపనగర్ అని వాళ్ళ ఇంటికాడ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఈ వీధి నుంచి మామూలుగా ఇక్కడ 2 వీధుల తర్వాత ఉంది ఆ ఇల్లు. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఈ పెద్దమ్మ దగ్గర అది పెట్టడం జరుగుతుంది. తర్వాత బూసిపల్లి రమణయ్య ఇంటికాడ ఒక స్తంభానికి ఆ దున్నపోతుని కట్టేయడం జరుగుతుంది బలిచిన మేకమల్ల తర్వాత. దాని తర్వాత మళ్ళీ ఇంకా అమ్మవారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకా మేకపోతును బలిచ్చి వెంటనే మళ్ళీ దున్నపోతును కూడా బలి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా దాని తర్వాత ఇంకెప్పుడు జాతర కానీ ఇదేవి గ్రామస్తుల నిర్లక్ష్యం వల్ల కొద్దిగా జరగలేదు. ఇప్పుడు బహుశా ఇంకా మున్ముందు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తరాలు మారే కొద్ది జనరేషన్ కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు రెండో విషయానికి వచ్చేసరికి ప్రతి సంవత్సరము నాకు తెలిసి మా నాన్న వాళ్ళు పుట్టక ముందు నుంచే పీర్ల పండుగ అనేది జరుగుతూ వస్తూ ఉంది. పీర్ల పండుగలో ఎక్కలేని జనాలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. నేను నా చిన్నప్పుడు 3వ తరగతి నుంచి పులివెందులో ఉండడం వల్ల బహుశా ఇక్కడ రాలేకపోయాను కానీ కాకపోతే దాని తర్వాత కార్యక్రమాలకు లాస్ట్ 6 ఇయర్స్ నుంచి అటెండ్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంది. కానీ నాకు తెలిసి కంటిన్యూస్గా వారం రోజుల పాటు 4-5 రోజులు జరుగుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఆ రోజు ఎక్కలేని జనాలంతా వస్తారు. కంటిన్యూస్ నైటు మామూలుగా రాత్రింబౌలు జరుగుతూనే ఉంటుంది ఆ పండుగ. ఆ పండుగ రోజు ఒక్కరోజు మాత్రమే జనాలంతా చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా అన్ని రకాల కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. బహుశా ఇంకా దాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేసే విధానంలో ఉన్నారు. పంటల విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు వచ్చేసరికి నీటి మామూలుగా బావుల్లో నీళ్ళు ఉండడం జరిగేది. నా చిన్నప్పుడు నేను 4వ తరగతి ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న బావిలో కూడా నీళ్ళు ఉన్నవి. దాని తర్వాత కాలం మారే కొద్దీ ఇంకా నీళ్ళు కూడా పోవడం జరిగింది. అప్పుడు నీళ్ళు ఉండడం వల్ల ఏమైందంటే ఈ ఆకుకూరలకు కానీ, లేకపోతే పంట తోటలకు కానీ అది చెనక్కాయ, వరి ఇవన్నీ బాగా వేసుకునేవాళ్ళు. నీళ్ళు వర్షాభావం ఎక్కువ ఉండడం వల్ల ఇంకా దాని తర్వాత వర్షాభావం తగ్గపోవడంతో ఇంకా చీనా చెట్లు అన్నీ పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకా చెనక్కాయ మామూలుగానే ఉంటా ఉంది. ఇవి పంటల విషయానికి. ఇంకా ఊళ్ళో పెద్దల విషయానికి వద్దామా అంటే పెద్దలు మరీ అంత చదువుకున్న వాళ్ళు అయితే ఇక్కడ లేరు. దాని తర్వాత ఇంకా తరం మారింది. ఇంకా వాళ్ళ తరాలు మారిన తర్వాత వాళ్ళ పిల్లలను కూడా చదివించడం జరుగుతూ ఉంది. ఆ పిల్లల్ని చదివించే క్రమంలో చాలా గొప్ప స్థాయికి కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు మేము కూడా ఎదుగుతూ ఉన్నాము, వాళ్ళ బాటలో నడుస్తూ ఉన్నాము. ఇప్పుడు పెద్దలు కూడా తెలుసుకున్నారు. ఒకప్పుడు ఇంట్లో ఏంటంటే భర్త చదివకుండా పనికి పంపించుకుందాం అనే ఆలోచనలు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ భార్యలు కొద్దిగా తెలుసుకొని వాళ్ళని కూడా తెలియజేసేలా చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చదివించడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. దగ్గరలో ఉన్న పాఠశాలకు కానీ అట్లా వెళ్ళడం జరుగుతుంది. మేమంతా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్కూల్లోనే చదువుకున్నాము. నాకు తెలిసి మా బ్యాచ్ మొత్తం ఇక్కడ చదువుకుంది. ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళంతా ఇక్కడ దగ్గరలో ఉన్న కొరపాడు స్కూల్ కానీ లేకపోతే మంగపట్నం కానీ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడున్న సిచ్యువేషను. నమస్తే, నా పేరు కాకర్ల నాగబ్రహ్మయ్య. ఇక్కడ చూసినట్లయితే ఈ ఊరిలో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో ఇక్కడ ఇది ఒక చోటు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 3 చెట్లు ఉన్నాయి. అవి 2 మర్రి చెట్లు, ఒక రావి చెట్టు. ఇవి చాలా ప్రసిద్ధి చెందినవి. చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్న నేను పుట్టకముందు కాదు, మా అబ్బా వాళ్ళు పుట్టకముందు నుంచి ఇక్కడ ఉన్నాయి. ఇవి చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడ చూస్తే పెద్దలు, పిల్లలు, వృద్ధులు ఎవరైనా సరే ఇక్కడ సేద తీరడానికి ఇక్కడ చాలామంది వస్తుంటారు. చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మా స్కూల్ ఉంది. చిన్నప్పుడు 5th వరకు ఇక్కడే చదివాము. చాలామంది ఇక్కడే చదివింటారు. మా నాన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే చదివి ఉంటారు. మా అబ్బా వాళ్ళు అంటే తెలియదు, ఇక్కడే చదివి ఉంటారు. ఇక్కడ ఎక్కువగా అందరూ ఇష్టపడే పండుగ పీర్ల పండుగ. పెద్దలు, పిల్లలు, వృద్ధులు అందరూ కలిసి చేస్తారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా అందరూ కులం మతం లేకుండా, అందరూ సపరేట్ లేకోకుండా అందరూ కలిసి ప్రత్యేకంగా ఏం లేకుండా అందరూ కలిసి బాగా జరుపుకుంటారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే అక్కడ దశీర్సన్ చెట్టు ఉంది. అక్కడ మామూలుగా ఎక్కడైనా వేప చెట్టు పక్కన రావి చెట్టు ఉంటుంది, లేదంటే రావి చెట్టు పక్కన వేప చెట్టు ఉంటుంది. అక్కడ ఏంటంటే వేప చెట్టులోనే రావి చెట్టు ఉంది. అది చాలా ప్రసిద్ధి, చాలా మహిమల దేవుడు. ఎలా చెప్తున్నానంటే ఎన్నోసార్లు గాళ్ళు వానలు పడి ఉంటాయి, కాకపోతే ఏ రోజు ఏం జరగలేదు. ఒకసారి పెద్ద కొమ్మ పడింది, కాకపోతే చుట్టుపక్కల ఇల్లు, పిల్లలు, జంతువులు ఎవ్వరికి ఏ హాని జరగకోకుండా ఆ కొమ్మ కిందనే పడింది, కానీ ఎవరికి ఏ మిద్దె పైన కూడా పడలేదు. అది చాలా మహిమల దేవుడు. ఇక్కడ చూస్తే అందరూ యూత్ కలిసి బాగా చేస్తారు. ఇంతకుముందు పెద్దవాళ్ళు వేసేవాళ్ళు, ఇప్పుడు చూస్తే అందరూ పిల్లలే బాగా అందరూ చందాలు వేసుకొని చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ పిల్లలు. ఇంకొచ్చేసి యూత్ వచ్చేసి అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఏ పని చేసినా కూడా కలిసికట్టుగానే చేశారు. ఈరోజు కూడా అక్కడికి వెళ్ళి మేము బోర్డు నాటేసి వచ్చాము, చెట్లు కూడా నాటేసి వచ్చాము రోడ్డు పక్కన. అట్లా ఐకమత్యంగా అందరూ ఉంటాం. మేమంతా యూత్ అంతా కలిసికట్టుగా చేసుకుంటాం పండుగలు ఏమన్నా కానీ. యూత్ అంతా నాకు సపోర్ట్ చేస్తారన్న. మా అన్న జీపీఆర్ ఆయన సపోర్ట్ వల్ల పిల్ల పండుగ జరుగుతుంది. కమ్మార ఈశ్వరయ్య వాళ్ళ సపోర్ట్ వల్ల మేము చందాలు వేసుకొని చేసుకుంటాం ఈ నాగ పండుగని. మేము అంతా బాగుండాలంటే మా ఓలాపురానికి కొంతమంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేయాలన్నా. నా పేరు వెంకటనారాయణ రెడ్డి. పిల్ల పండుగ జరిపేది వాడే కదా. ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉన్నది, ఇప్పుడు ఏం లేదు. ఊర్లో అందరూ బాగున్నారు కలిసికట్టుగా. మీ తరానికి ఇప్పుడు తరానికి ఎట్లా ఏం డిఫరెన్స్? మా తరంలో అప్పుడు ఎద్దులు సేద్యం చేస్తున్నాము. ఇప్పుడు సేద్యాలు ఏం లేవు, అన్ని ట్రాక్టర్లు అందుండి వచ్చినాయి. ఏం చేసేవాళ్ళు ట్రాక్టర్లు, అన్ని ట్రాక్టర్లు చేస్తాయి పనులు, వ్యవసాయము. అది ఊరంతా కలిసికట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఫ్యాక్షన్లు అనేవి ఏం లేవు. ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఏం లేవు ప్రస్తుతానికి. అప్పుడు స్కూళ్ళకి పోవడం చాలా తక్కువ, ఇప్పుడు స్కూళ్ళకు భారీగా పోతున్నారు పిల్లలు. ఊర్లోకి అన్నీ వస్తున్నాయి వ్యాన్లు పిల్లలు పోయేదానికి. ఇప్పుడు ఏం లేవు. అందరూ పిల్లలు బాగా ఐకమత్యంగా ఉన్నారు. చాలా బాగుంది ఊరు. నా పేరు కంబాల ఈశ్వరయ్య. అందరికీ నమస్కారం. నేను ఈ ఊర్లోనే పుట్టాను. 1984 నుంచి ఇప్పటిదాకా నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తున్నాను. 2004లో నాకు జాబ్ వచ్చింది. అంతకుముందు మేము హ్యాపీగా తిరిగే వాళ్ళం. ఇది స్కూల్లోనే చదువుకునే వాళ్ళం. ఈ పెద్దిరెడ్డి అని తను మా క్లాస్మేట్. తర్వాత ఇక్కడ నుంచి మేము కొండాపురం చదివినాం. కొండాపురం చదివిన తర్వాత 97 అనుకుంటా, అప్పుడు కొద్దిగా మా ఊర్లో ఫ్యాక్షన్ బాగా ఇదైపోయింది. మర్డర్లు జరగడం అట్లా ఇట్లా ఫ్యాక్షన్గా. అప్పుడు కాలంలో ఏంటంటే పెద్దోళ్ళు సెల్ ఫోన్ ఇదంతా ఇంత ఉండేది కాదు. ఎవరైనా వచ్చి చెప్పేవాళ్ళు నెక్స్ట్ ఇంక నిన్నే చంపుతారంట, నిన్నే కొడతారంట అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 10 మంది గుంపులు కట్టి బాంబులు తీసుకొని కొడవలను తీసుకొని ఇట్లా తిరిగేవాళ్ళు అన్నారు మూర్ఖత్వంతో. అప్పుడు అలాగా 2002 వరకు జరిగింది అట్లా ఫ్యాక్షన్లో. ఆ ఫ్యాక్షన్లో మా ఫాదర్ కూడా ఉండేవాడు. అట్లా తిరిగేవాడు. ఆయనకేం తెలియక అలా తిరిగేవాడు, ఎవరైనా చెప్పినట్టు వినేసి. తర్వాత అట్లా తిరగడం వల్ల ఆర్థికంగా చాలా మంది దెబ్బతిన్నారు. అప్పుడు వ్యవసాయం పనులు మానేసి ఒక మనిషి చెప్పినాడంటే ఆ మనిషి మడితే 10 మంది వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ పొలం పనులు అవి ఇవి అంతా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా చాలా నష్టపోయినారు. తర్వాత ఏంటంటే పిల్లలు ఇప్పుడు చదువుకొని వాళ్ళు కొంచెము ఆలోచన శక్తి ఉండడం వల్ల
వాళ్ళు వేరే ఎవరైనా చెప్పింది వినకుండా మళ్ళీ వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ సపోజ్ నేనైనా కానీ అప్పుడు మాకు చాలా భారీ కష్టాలు మా నాయన అట్లా జైలుకు పోవడం ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు కూడా నేను 10వ తరగతి పాస్ అయ్యి మళ్ళీ నేను సొంతంగా కష్టపడుతూ ITI చేసి తర్వాత బార్డర్ సెక్యూరిటీ పోస్ట్లో నేను చాలా కష్టం మీద జాబ్ సంపాదించుకున్నాను ఓన్గా. తర్వాత అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఊర్లో కూడా కొంచెం ఫ్యాక్షన్ తగ్గిపోయింది. జనరేషన్ మారే కొద్దీ కొంచెం యూత్లో ఇది వచ్చిన అవగాహన వచ్చింది. కొట్లాడుకోవడం వల్ల ఏం లేదు. తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పింది ఎవరు నమ్మట్లేదు. పాత వాళ్ళు ఏంటంటే పాతోళ్ళు ఇప్పుడు నిన్ను తిట్టినారు వల్ల అంటే ఇంకా పద అని చెప్పేసి అట్లా ఒక 10 మందిని గుంపేసుకొని వీళ్ళు తిరిగేవాళ్ళు వాళ్ళు తిరిగేవాళ్ళు బాంబులు ఎట్టకూడలు మేము కల్లారు చూసేవాళ్ళం ఇట్లా తిరిగే వాళ్ళందరూ. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. మామూలుగా ఏదంటే పండుగలు ఇవన్నీ బాగా చేసుకుంటారు యూత్. వినాయక చవితి మెయిన్ అంటే మాకు ఇష్టమైందంటే పీర్ల పండుగ. మేమంతా ఈ ఊళ్ళో మొత్తం హిందువులే, కాకపోతే పీర్ల పండుగ అంటే ఊళ్ళో అందరూ మొత్తం బాగా చేసుకుంటారు. మేము అక్కడ ఉంటాను, ఎక్కడ కలకత్తాలో ఇప్పుడు ప్రస్తుతానికి నేను జాబ్ చేస్తున్నాను. ఒక 10 రోజుల ముందు ఉండగానే అంతా యూత్ అంతా ఫోన్ చేస్తారు, అన్న ఈశ్వరన్న నువ్వు రావాలా, కంపల్సరీ రావాలని చెప్పేసి వస్తాము. మేము కూడా ఉత్సాహంగా పాల్గొంటాము. దాంట్లో బాగా యూత్ కూడా గొడవలు ఏం చేసుకోకుండా అంతా ఎంజాయ్ చేస్తారు. పీర్ల పండుగలో బాగా ఎంజాయ్ చేస్తారు అంతా. మీకు ఇంకా వినాయక చవితి ఇలాంటి దాంట్లో ఇప్పుడు మా గ్రామంలో మామూలుగా అప్పుడైతే పొలం వ్యవసాయం ఎవరు చేసేవాళ్ళు కాదు. బావిలలో నీళ్ళు ఉండేవి, కాకపోతే ఏంటంటే ఫ్యాక్షన్ వల్ల అందరూ జైళ్ళల్లో అట్లా ఇట్లా పోయేవాళ్ళు. ఒంటరిగా పోయి తోటలలో పోయి చేసుకోలేకపోతున్నారు పనులు. ఇప్పుడు బావిలలో నీళ్ళు ఇంకిపోయినా కూడా బోర్లు వేసి డ్యామ్లోంచి లైన్లు వీకేసి అంతా చేసుకుంటున్నారు వ్యవసాయం. రాజశేఖర రెడ్డి బాగా డెవలప్ చేశాడు మా ఏరియాకి. అప్పట్లో ఎకరా పొలం 8,000 10,000కి ఎవరు కొనేవాళ్ళు కాదు. ఇప్పుడు 5 లక్షలు ఇస్తామన్నా కానీ ఎవరు అమ్ముకోనికి తయారుగా లేరు. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా డెవలప్ చేశారు. లేదంటే మా గ్రామం చాలా బ్యాక్వర్డ్ ఇలాగా ఉన్నది. ఇప్పుడు రోడ్డు ఇప్పుడు మాకు మళ్ళీ బైపాస్ రోడ్డు ఒకటి పడింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది మాకు. బాగా చిన్నప్పుడు ఆటలు ఇవన్నీ బాగా విలేజ్లో యూత్ బాగా కలిసికట్టుగా ఉంటారు. ఏ పండుగ వచ్చినా కూడా యూత్ మొత్తం పెద్దవాళ్ళని ఎవరైనా పెద్దవాళ్ళ మీద డిపెండ్ కాకుండా యూత్లోనే మొత్తం ఇది చేసుకుని ఆ పండుగలు అవన్నీ బాగా హ్యాపీగా చేసుకుంటారు. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బండ. ఇప్పుడు నేను నా చిన్నప్పుడు అయితే మొత్తం ఇక్కడ ఎండాకాలం వచ్చిందన్న ఒకవేళ మామూలుగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మాకు అప్పుడు కరెంట్ ఇంకా మీకు తెలిసిందే కదా, కరెంట్ అప్పుడు ఏదో 4 గంటలు లేదా ఒక పూట అట్లా వదలడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు మేమంతా ఏం చేసేవాళ్ళం అంటే ఇక్కడే వచ్చి కూర్చునే వాళ్ళం. లేదా జీవాలు కానీ లేకపోతే పశువులు కానీ ఇవన్నీ ఇక్కడికి వచ్చేవి. సో జనాలతో పాటు అంతా ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. ఊర్లో మొత్తం జనాలు ఇక్కడే ఉండేవాళ్ళు. దాని తర్వాత ఏమైందంటే ఇంకా ఎంప్లాయీస్ పెరుగుతూ ఉన్నారు, తరాలు మారుతూ ఉన్నాయి. ఒక్కో తరం వచ్చే కొద్దీ జనాలు తగ్గుతూ ఉన్నారు. ఇంకేదో నామకే వస్తున్నాము లేదా ఇక్కడ ఉన్నారు మొహాలు చూపించాలి ఊర్లో వాళ్ళకి. సో అలా వచ్చేవాళ్ళు ఉన్నారు తప్ప ఇంకా దాని తర్వాత జనాలు కూర్చోవడం కూడా తక్కువైపోతుంది. ఇంకేదో ఇంకా 60 ఏళ్ళు పైబడినారు లేకపోతే వారికైనా కొద్దిగా అటు ఇటు ఉన్న వాళ్ళు ఏమంటుందంటే ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూర్చోవడం కానీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఒకవేళ ఎంప్లాయీస్ కానీ మీరు అంటారా వాళ్ళైతే ఇక్కడ కూర్చోవడం అవన్నీ జరగట్లేదు. ఏదో పండుగలకు వస్తారు, దాని తర్వాత వెళ్ళిపోవడము, ఇంకా ఉన్న వాళ్ళని కలిసి వెళ్ళిపోవడం ఇంక జరుగుతూ ఉంది. మానవ సంబంధాలు దెబ్బతింటా ఉన్నాయి. బట్ కానీ ఈ గ్రామంలో ఏమవుతుందంటే ఇట్లా కలవరు కానీ బట్ కాకపోతే ఆపద అనురాగాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరిని ఎవరు వదులుకోవడం కానీ లేకపోతే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కానీ లేదా అప్పటికప్పుడు ఏదైనా గొడవలు పడడం కానీ అలా జరుగుతుందే కానీ మళ్ళీ 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ కలుసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓలాపురంలో మామూలుగా చాలా సమస్యలు మీరు చూస్తూనే ఉంటారు. ఏదన్నా గొడవన్నా కూడా మళ్ళీ కలుసుకోవడం ఇవన్నీ ఇక్కడ సాధారణ విషయాలు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇలాంటి రచ్చబండ అంటే చాలా మంది మాట్లాడారు, యూత్ ఎక్కువ మాట్లాడారు, పెద్దవాళ్ళు మాట్లాడడానికి భయపడ్డారు. అయినా సరే చాలా మటుకు కవర్ చేసాం. ఇట్లాంటి రచ్చబండ కార్యక్రమాలు అంటే ఊళ్ళో సంస్కృతులు ఎట్లా ఉండే, పండుగలు ఎట్లా చేసేవాళ్ళు ఇప్పుడు తరానికి తెలియదు. సో దాన్ని తెలిపే ప్రయత్నం ఇది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.